శనివారం నల్గొండ మండల పరిధిలోని పలు గ్రామాలు అప్పాజిపేట, కంచనపల్లి, అనంతారం, కొత్తపల్లి, జీచెన్నారం గ్రామాలలో ఎండిన పంట పొలాలను సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పాలడుగు నాగార్జున పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. శనివారం నల్గొండ మండల పరిధిలోని పలు గ్రామాలు అప్పాజిపేట, కంచనపల్లి, అనంతరం, కొత్తపల్లి, జీచెన్నారం గ్రామాలలో ఎండిన పంట పొలాలను సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పాలడుగు నాగార్జున పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరుగాలం శ్రమించి ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చి సాగు చేసిన పంట పొలాలు తమ కళ్ళ ముందే చేతికొచ్చే సమయంలో ఎండిపోయిన పొలాలను చూసి రైతులు అనేక ఆందోళనకు గురవుతున్నారని, ఇలాంటి క్లిష్టమైన పరిస్థితులలో రైతులు నిబ్బరంగా ఉండాలని రైతులను కోరారు. ఇలాంటి విపత్కర సమయాల్లోనే రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నివారించడం కోసం వీటిని ప్రభుత్వం చొరవ తీసుకొని వెంటనే నష్టపోయిన పొలాలను పర్యవేక్షించి పంట నష్టం అంచనా వేసి రైతులకు నష్టపరిహారంగా ఎకరాకు 10,000 రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. ముందు చూపుతో వ్యవహరించి ఎస్ఎల్బీసీ కాల్వకు నీళ్లు వదిలినట్లయితే ఎంతో కొంత భూగర్భ జలాలు పెరిగి పంటలు ఎండిపోకుండా ఉండడానికి దోహదపడేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రైతు ప్రభుత్వాలు అని చెప్పుకునే ఈ ప్రభుత్వాలు రైతుల పంటలను త్వరగా అంచనా వేసి నష్టపరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కమిటీ సభ్యులు పోలే సత్యనారాయణ, రైతులు పోలబోయిన యాదయ్య, తేప రామకృష్ణారెడ్డి, పోషవోని మల్లయ్య, కేతపల్లి యాదయ్య, కల్లూరి రాములు, పోలే తానేష, బకరం చిన్న, కాసర్ల ముత్యాలు తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో రైతాంగం పరిస్థితి యొక్క చాలా అధ్వానమైన పరిస్థితిలో ఉన్నది. వేసినటువంటి పంట పొలాలు చేతికొచ్చేటువంటి పరిస్థితి లేదు. దాదాపు రైతులు అప్పుల పాలయ్యి ఆత్మహత్యలు చేసుకోవడానికి కారణం ఏంటంటే ఇట్లాంటి పరిస్థితులు దాపురించినాయి. ఈరోజు తీవ్రమైనటువంటి కరువుతోటి రైతాంగం నష్టపోయినారు. ఇక్కడ 10 ఎకరాల పొలం వేస్తే 7 ఎకరాల పొలం ఎండిపోయినటువంటి పరిస్థితి. చుట్టుపక్కల రైతులందరిది కూడా చూస్తే దాదాపు ఒక గింజ కూడా ఎండిపోయే స్థితి అయితే ఏం కనిపించట్లేదు. భారీగా పెట్టుబడి పెట్టారు, వాళ్ళు నాట్లు వేశారు, పొలం నిన్నారు, మందు కొట్టినారు, ఇవన్నీ చేశారు, కానీ కనీసం వాళ్ళకు పరిహారం వచ్చేటువంటి పరిస్థితి కూడా ఏమాత్రం లేదు. ఈ పరిస్థితులలో ప్రభుత్వం రైతాంగాన్ని ఆదుకోవాలి. అన్ని గ్రామాలలో ప్రతి గ్రామంలో కరువు బృందం పరిశీలన చేసి ఏ రైతు భూమి, ఏ రైతు పొలం ఎన్ని ఎకరాలు ఎండిపోయిందో ఖచ్చితంగా సర్వే చేసి ఈ ప్రభుత్వం ఖచ్చితంగా ఎకరానికి 10,000 రూపాయలు పరిహారం ఇస్తే తప్ప వీళ్ళు మరి ముందు పోయేటువంటి పరిస్థితి అయితే కనిపించట్లేదు. ప్రభుత్వం ముందు చూపులు కూడా రైతులు ఉన్నారు. కాబట్టి జిల్లా కలెక్టర్, నల్గొండ జిల్లా కలెక్టర్ని మేము అభ్యర్థిస్తున్నాం, అగ్రికల్చర్ అధికారులను అభ్యర్థిస్తున్నాం. మీరు ఉత్తమ మాటలు చెప్పడం బంద్ చేయండి. గ్రామాలకు వచ్చి ఇట్లాంటి పంట పొలాలు ఏవైతున్నాయో ఇవన్నీ కూడా ఎండిపోయినటువంటి ఏ రైతు ఎన్ని ఎకరాలు ఎండిపోయింది వాళ్ళకు పరిహారం ఇచ్చి ఆదుకోవాలని చెప్పి ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం. అందుకనే నల్గొండ మండలం అన్ని గ్రామాల్లో సర్వే చేయడం జరిగింది. ఈరోజు అప్పాజిపేటలో కూడా రైతాంగంతో మాట్లాడి ఈ పంట నష్టపరిహారం అనేది తప్పనిసరిగా ఇచ్చేందుకోసం ప్రభుత్వం కోసం కొట్లాడదాం. వచ్చే వరకు కూడా రైతులు కూడా గట్టిగా నిలయాలి. రేపు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా రైతులకు పరిహారం ఇవ్వకపోతే ఈ ప్రభుత్వాలకు గుణపాఠం చెప్తారు, ఈ ప్రభుత్వాలకు తగిన బుద్ధి చెప్తారు.